దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27, 28, 29 వచ్చినప్పుడు మనం చదువుతాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయునను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండును. అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడము. నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి నాయన నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను కనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు తండ్రి, నీవిచ్చిన ఈ మంచి నాయన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కొన్ని నిమిషాలు ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నా తండ్రి, ఓ మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. మీరు మమ్మల్ని బలపరచండి. ఓ నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటి కార్యములను, దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. ఓ ఈ ప్రాంతమును మీ స్వాధిలో తీసుకోండి. ఇక్కడ కూడిన ప్రతి బిడన ప్రభు మీ స్వాధిలో తీసుకున్న ప్రభు అన్ని విషయాలన్నీ కృపణ దయచేయండి. సమస్త ఘనత మహిమను మెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. మరలా ఈ మధ్యాహ్న సమయంలో ఆయన దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, ఆయన నామమును మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమును చూడాలని, ఈ గడియను చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. కొంతమంది మరణించారు, కొంతమంది యాక్సిడెంట్లతో పిల్లరా ఇదిగో చూడండి కాలు చేతులు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉంటున్నారు. ఎంతోమంది బలహీనులైపోయి హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనకు
అవేవి కూడా లేకుండా కేవలం ఆయనకు ఉచితమైన కృపను బట్టి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మన నీతిని బట్టో లేకపోతే మన భక్తిని బట్టో మన విశ్వాసమును బట్టో ఇవన్నీ కూడా జరగటం లేదు. కానీ కనికరించు, కృప చూపించు దేవుడైనటువంటి కేవలము ఆయన ఒక ఉచితమైన కృప ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని మనం గుర్తెరగాలి ముందు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, వినయము, విధేయత ఇవన్నీ కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో భయముతో వణుకుతో ఉండాలని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ఈ రోజున మనము దేవుని స్తుతిస్తున్నాం, దేవుని యొక్క ఎన్నికలో ఉన్నాం, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాం. ప్రియులారా, అదేదో మన యొక్క భక్తిని బట్టి కాదు, కానీ ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, కేవలము ప్రేమ చేత ఆయన మనలను ముందుగానే మనల్ని తెలుసుకొని మనలను ఆయన తీసుకొని ఆయన ఈ చివరి కాలంలో మనల్ని భూమి మీదకి తీసుకొని వచ్చి ఆయన యొక్క నిత్యమైన నామమును దేవుడు మనకు అనుగ్రహించి ఆ నిత్యమైన నామంలో ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకు ఎంతో సమయాన్ని ఇస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇది ఆ యొక్క దేవుడైనటువంటి యెహోవా ఈ మాట పలుకుతున్నట్లుగా వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. ఏమండి చూడండి, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఇది ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27 నుంచి 29 వరకు మనం చదివాం. 29వ వాక్యములో ఈ మాట రాయబడింది. ద్వితీయోపదేశ కాండము అంటే అర్థం ఏంటంటే ద్వియనగా రెండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలులకు రెండవసారి రాసిన గ్రంథం ఇది. అంటే మొదట రాసిన గ్రంథం ఏంటి? మొదట ఆయన ఏం రాశాడు అని అంటే 4 కాండాలు రాశాడు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము. ఈ 4 కాండాలు మొదట రాయబడ్డాయి. ఈ 4 కాండాల్లో ఏదైతే ఉన్నదో అదే మరలా ఈ ద్వితీయోపదేశ కాండంలో రాశాడు. అందుకనే ఇది మరలా దానికి పేరు అని పెట్టాడంటే ద్వితీయోపదేశ కాండము. ద్వితీయోపదేశ కాండం అనగా రెండవసారి రాయబడిన కాండము అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి, ఇది ఇశ్రాయేలు గురించినటువంటి మాట. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని ఎందుకు అంటున్నాడంటే, చూడండి, ఇశ్రాయేలు ఆయన ఇశ్రాయేలు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి అబ్రహాముకు దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నేను చూపించే దేశానికి నీవు వెళ్ళని చెప్పాడు ఆయన. అబ్రహాము అదేవిధంగా ఆయన పిలుపుకు లోపడ్డాడు.
ఆయన పిలుపుకు లోబడి దేవుడు తాను ఏ ప్రాంతమునైతే చూపించాడో ఆ ప్రాంతమునికి వెళ్ళాడు. ఆ ప్రాంతమే కానాను, పాలస్తీనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాలస్తీనా అంటే తెలుసు కదా. ఇప్పుడు ఇజ్రాయేలు ఏ భూభాగం కోసం అది పోరాడుతుందంటే పాలస్తీనా. పాలస్తీనా అని అంటే చూడండి, ఆ యొక్క ముస్లిమ్స్ ఆక్రమించుకున్న స్థలం అది. ఇజ్రాయేలు వేరు, పాలస్తీనా వేరు. జెరూసలేం ఉన్న ప్రాంతమే పాలస్తీనా. ఇజ్రాయేల్లో జెరూసలేం అనేటువంటి ప్రాంతం ఉంది. ఈ జెరూసలేము చూడండి ఇజ్రాయేలుకు రాజధాని. జెరూసలేము ఇజ్రాయేలుకు రాజధాని. ఇప్పుడు ఈ పాలస్తీనులు కానాను దేశం, దాన్నే పాలస్తీనా. పాలస్తీనా అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు దాన్ని ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకొని అక్కడ ఆ యొక్క దేవాలయాన్ని, సొలొమోను కట్టిన దేవాలయాన్ని పడగొట్టి అక్కడ ముస్లిం మసీదుని కట్టారు. దాన్ని ఏమంటున్నారు దాని పేరేంటి? డోమ్ ఆఫ్ ద రాక్. ఇప్పుడు ఆ డోమ్ ఆఫ్ ద రాక్ ను పడగొట్టి మరలా అదే ప్లేస్ లో సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఆ మందిరాన్ని కట్టాలని ఇజ్రాయేలు ఆలోచనలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కేవలము ఆ స్థలము గురించే యుద్ధం జరుగుతా ఉంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ స్థలం గురించి? ఎక్కడైతే డోమ్ ఆఫ్ రాక్ అనేటువంటి ఆ యొక్క ముస్లిం యొక్క మసీదు ఉన్నదో ఆ మసీదు ఉన్న స్థలం గురించే కేవలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అబ్రహాముని పిలిచి ఆ ప్రాంతానికి పిలిచి ఆ ప్రాంతంలో నిలబెట్టి నీ కనుచూపు మేరకు, నీ కనుచూపు నీవు ఎంతవరకైతే చూడగలుగుతున్నావో ఆ చూడగలిగిన భూభాగం అంతా కూడా చుట్టూరు నీదే అని చెప్పేశాడు. కనుక అబ్రహాము ఆయన కనుచూపు మేరకు ఎంతవరైతే ఆయన నడవగలిగాడో చుట్టూరు నడిచిన భూభాగం అంతా కూడా ఆయనదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అప్పుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత అప్పటికి ఇంకా పిల్లలు పుట్టలేదు అబ్రహాంకి. అబ్రహాముకు పిల్లలు పుట్టక ముందే నీ సంతానము 400 సంవత్సరములు ఇదిగో ఆ ఐగుప్తులకు బానిసులుగా ఉంటారని చెప్పాడు ఆయన. పిల్లలు పుట్టక ముందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక అబ్రహాముకి ఒకే ఒక కుమారుడు, ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకుకి 2 కుమారులు. ఒక వ్యక్తి పేరేమో మొదటి వాడేమో ఏశావు, రెండవ వాడేమో యాకోబు. ఈ యాకోబు ఈ యొక్క తండ్రి కళ్ళు అంటే ఇస్సాకు యొక్క కళ్ళు మందగించటం వల్ల, ఆయన చూపు కనబడకపోవటం వల్ల చూడండి ఆయన కళ్ళు మందగించటం వల్ల ఆ మందగించినటువంటి సమయంలో ఏశావుని పిలిచి, ఏశావు ఇక నేను చనిపోబోతున్నాను కనుక చనిపోయే మూమెంట్లో ఫలానా మాంసం నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి ఏశావుకు చెప్పి ఆ మాంసం నేను తిని నిన్ను ఆశీర్వదించి నేను చనిపోతానని చెప్తాడు ఆయన. కనుక ఆ మాంసం కోసం ఏశావు ఆ వేట కోసం వెళ్తాడు. ఇప్పుడు ఆ మాట ఎవరింటుంది అని అంటే తల్లి అయినటువంటి రెబెకా ఇంటుంది. రెబెకా ఇని ఆ మాట ఎవరికి చెప్తుంది? చిన్న కొడుకు యాకోబుకో చెప్తుంది. యాకోబు ఏం చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు చూడండి ఆ యాకోబు ఏం చేస్తున్నాడు అంటే ప్రియులారా, తల్లి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మంచి లేత గొర్రెను తీసుకున్న గొర్రె పిల్లను వధించి ఆ యొక్క మాంసమును వండి అచ్చం దాని దుప్పి మాంసంలాగా తయారు చేసి ఏం చేస్తుందంటే యాకోబు దగ్గరికి
ఆ యొక్క ఇస్సాకు దగ్గరికి యాకోబును పంపిస్తుంది. యాకోబు యొక్క ఒళ్ళు చాలా నునుపు, ఆయన ఒళ్ళు మీద ఒక్క ఇంటికి కూడా ఉండదు. ఏశావు యొక్క ఒంటి మీద ఆయన ఒళ్ళంతా కూడా రోమాలతో నిండిపోతుంది. కనుక అప్పుడు అమ్మా నా ఒళ్ళంతా కూడా నునుపే కదా, అన్న ఒళ్ళేమో రోమాలతో నిండిపోయింది, ఒకవేళ తండ్రి కానీ తౌడు చూస్తే నేను దొరికిపోతానేమో, నన్ను చెప్పిస్తాడేమోనంటే అప్పుడు తల్లి సలహా ఏమిస్తుందంటే, ఇదిగో ఏ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్లని చంపుతారో ఆ గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని ఈ చేతులకి ఈ మెడకి మొత్తానికి తొడిగి చేసుకుంటారు. అంటే ఏశావులాగా వేషం వేసి ఏం చేస్తాడంటే, యాకోబు ఏశావులాగా వేషం వేసి తండ్రి దగ్గర ఇస్సాకు దగ్గరికి వెళ్తాడు. ఇస్సాకు అప్పుడు యాకోబు మాట్లాడుతున్నాడు, తండ్రి ఇదిగో నీ కుమారుడైన నేను వచ్చాను కనుక ఇదిగో నువ్వు కోరినట్లుగానే మాంసం తీసుకొచ్చానని నేను అన్నప్పుడు ఇస్సాకు స్వరమును గుర్తుపడతాడు. నీ స్వరము చూస్తే యాకోబులాగా ఉంది. అప్పుడు తమ్ముడు చూస్తాడు. ఆ తమ్ముడు చూసినప్పుడు నేను తమ్ముడు చూస్తే ఆ యొక్క ఏశావులాగా ఉన్నావు, నీ స్వరం చూస్తే యాకోబులాగా ఉంది అని అంటే, ప్రియులారా అక్కడ ఏం చేస్తాడంటే ఏశావుకు రావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు ఏశావు ఏం చేస్తాడంటే తాను వేటాడినటువంటి మాంసం మరలా తీసుకుని వచ్చి తయారు చేసి, తండ్రి ఇదిగో నువ్వు ఆశించినట్లుగా నేను నువ్వు కోరిన మాంసాన్ని నేను తీసుకొచ్చాను, ఇదిగో లేచి తినండి, తిని నన్ను ఆశీర్వదించండి అని అడిగినప్పుడు ప్రియులారా గమనించండి, ఇస్సాకు అంటాడు, అయ్యా నా దగ్గర శాపములు తప్ప ఒక ఆశీర్వాదం కూడా నా దగ్గర లేవు అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నీ తమ్ముడు మారు వేషములో వచ్చి ఇదిగో ఆ యొక్క వంటను తయారు చేసి ఇచ్చినప్పుడు నేను దాన్ని తిని ఆశీర్వదించేశాను కనుక నా దగ్గర శాపములు తప్ప ఆశీర్వాదాలు ఏమి కూడా లేవు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి ప్రియులారా, అంతకుముందు ఏం జరిగింది అని అంటే యాకోబు ఏం చేస్తాడు, అన్నను మోసగిస్తాడు. ఏమిటి అని అంటే చక్కగా ఒక వంటని తయారు చేస్తాడు. ఏమిటా వంట? చిక్కుడుగాయల కూర, చిక్కుడుగాయలు వంట. చూడటానికి చాలా అందంగా రమ్యంగా, ఏంటి వాసన కూడా మంచి రావాల్సినటువంటి ఆ కూరకు రావాల్సినటువంటి వాసన ఇవన్నీ కూడా రావటం వల్ల ప్రియులారా అది చూడగానే ఏశావుకి ఏమనిపించిందంటే, ఏశావు చూడగానే ఆ కూరను తినాలనిపించింది. అప్పుడు యాకోబు మామూలుడు కాదు కదా, అయితే నీకు ఈ కూర కావాలంటే నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇచ్చారన్న. ఏశావు అనుకున్నాడు, దాన్నే ఉంది, నీకంటే పెద్దవాడుగా ఉంటే ఏముంది, చిన్నవాడుగా ఉంటే ఏముంది అని చెప్పి కేవలము చిక్కుడుగాయల కూర కోసం తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు, అమ్ముకున్నాడు ఏశావు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, అప్పుడు తండ్రిని ఆ యొక్క వేషం, తండ్రి దగ్గర కూడా ఏం చేశాడు, వేషం వేశాడు. అన్న దగ్గరేమో చిక్కుడుగాయల కూరను చూపించి మోసగించాడు. తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి గొర్రె చర్మం కప్పుకొని వెళ్ళాడు. అటు అన్నని మోసగించాడు, ఇటు తండ్రిని మోసగించి చివరికి ఏం చేశాడంటే అన్న చేతిలో చనిపోతానేమో అని చెప్పి భయపడి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే పారిపోతాడు. తల్లి ఏం చేస్తుందంటే, రెప్కా నీ అన్న బాగా కోపంతో ఉన్నాడయ్యా, కనుక ఒకవేళ నీ మీదకి రావచ్చు, నిన్ను చంపేయచ్చు, కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి ఇదిగో నీ మేనమామైనటువంటి లాభాన్ దగ్గరికి వెళ్ళిపో అని సలహా ఇస్తుంది. లాభాన్ దగ్గరికి పారిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. లాభాను దగ్గరికి పారిపోయి లాభాని యొక్క కూతుర్ని, ఇద్దరు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఆయన యాకోబు రాహేలును ప్రేమిస్తాడు. రాహేలు కోసము
7 సంవత్సరములు కొలువు చేస్తాడు, బానిసగా పనిచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 సంవత్సరముల తరువాత మామ దగ్గరికి, లాబాను దగ్గరికి వెళ్ళి, మామ ఇదిగో 7 సంవత్సరాలు అయిపోయింది కనుక నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేయాలంటే, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి నేను పెళ్లి చేయటం మన సాంప్రదాయం కాదు నాయన, కనుక కొంచెం ఆగు అని అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది అని అంటే, సరే పెళ్లి చేస్తానని చెప్పి అన్నీ కుదుర్చుకొని, ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు ఏం చేసేవాళ్ళు, ఈ ముఖానికి వేలు వేసుకునేవాడు, ముఖాలు కనబడకుండా. ఆ ముఖాలకి గుడ్డ చేసుకొని తీసుకెళ్లి రాహేలుకు బదులుగా లేయానిచ్చి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసి ఇక ఆ రాత్రి జరిగిపోయింది. మొదటి రాత్రి జరిగిపోయింది. తెల్లారు చూస్తే ఆ యొక్క ముసుగు తీసి చూస్తే ఎవరున్నారు? లేయా. ఏంది మావా నువ్వు నన్ను మోసం చేసావు, నేనే మోసగాలను కదా అనుకుంటే నువ్వు నాకంటే ఎవరు మోసగాళ్ళ ఉన్నావు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి అలాగైతే అప్పుడు లాబాను అంటాడు, మరలా నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయి, అప్పుడు నా చిన్న కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. అప్పుడు రాహేలు కోసము 7 సంవత్సరములు 7 14 సంవత్సరాలు ఆయన కొలువు చేస్తాడు. ఈ 14 సంవత్సరాలే 7 సంఘకాలాలలో మరొక 7 సంఘకాలాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 సంఘకాలం. మొదటి 7 సంవత్సరములు 7 సంఘకాలకు సాదృశ్యంగా ఉంది. మరలా 7 సంవత్సరాలు మరొక 7 సంఘకాలకు అది సూచనగా ఉన్నది. కనుక ఇదంతా కూడా ప్రియులారా ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడెవడు అని చెప్పి ఇక్కడ ఒక మాట, అద్భుతమైన మాట ఉంది. అంటే ఇశ్రాయేలును పోలిన వాడు ఎవడు అని ఇక్కడ మంచి ఒక అద్భుతమైన మాటగా ఉంది ఇక్కడ. చూడండి ప్రియులారా, గమనించండి. అప్పుడు ఇజ్రాయేలుకి పెళ్ళైపోద్ది. అప్పటికి ఇంకా ఆయన పేరేంటి? యాకోబే. యాకోబు లేయాకు పిల్లలు పుట్టిస్తాడు, రాహేలుకు పిల్లలు పుడతారు. మొత్తం ఆయన సంతానం 12 మంది కుమారులు, తర్వాత ఒక కుమార్తె. ఆ కుమార్తె పేరేంటి? దీనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక విస్తారమైన ఆస్తిని సంపాదిస్తాడు అక్కడ. గొర్రెలేమి, గొడ్లేమి, మేకలు, పశువుల మంద, దుక్కిటెద్దులు, గాడిదలు, గొర్రెలు, మేకలు, పశువుల మంద, ఇవన్నీ కూడా విస్తారముగా కలిగి సంపాదించేస్తాడు యాకోబు. అప్పుడు ఒక రోజు దినాన, ఇదిగో మావా, మళ్ళా మేము తిరిగి మా ఇంటికి, మా దేశానికి మేము వెళ్ళిపోతాం కనుక నీ ఆస్తి నా ఆస్తి వేరు చేయమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఒక కండిషన్ పెడతాడు, నీ ఆస్తి నా ఆస్తి వేరు చేయాలంటే కుదరదు, ఇదిగో ఇక్కడి నుంచి లెక్క పెట్టుకో, ఇదిగో తొలుచూలు పుట్టిన గొర్రెలు, మేకలు ఏవైతే ఉన్నావో, సారలు కలిగిన గొర్రెలు అన్నీ కూడా నీవి, సారలు లేనివి నావి అని చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే ఒక కట్టడ పెడతాడు. అప్పుడు యాకోబు ఏం చేస్తాడు, ఆ గొర్రెలు నీళ్లు తాగేటువంటి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ఒక కర్రను, దాని పేరేంటి, చువ్వల కర్ర, ఆ కర్రను తీసుకెళ్లి ఆ నేలల్లో అటు ఇటు కదుపుతాడు. ఆ కదిపినప్పుడు ఆ నీళ్లు కదులుతాయి కదా, ఆ నీళ్లు కదిలినప్పుడు ఏ మేకలు గొర్రెలు అయితే తాగుతాయో అవన్నీ కూడా ఎలా పడతాయంటే పొడలు కలిగినటువంటి గొర్రెలుగా పడతాయి. ఇప్పుడు పొడలు కలిగిన అన్ని కూడా నీ అన్నాడు, పొడలు లేని నా అన్నాడు. ఇప్పుడు పుట్టిన ప్రతి గొర్రె కూడా ఎలా పడుతుంది? చూడండి, అంటే ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే మామని ఎలా మోసం చేయాలో అలా చేసేసాడు అనమాట. మొత్తం ఈయన ప్రతి గొర్రె కూడా దేనికంటా ఉంది అంటే పొడలు కలిగినటువంటి గొర్రెలను కంటా ఉంది. తీరా ప్రియులారా గమనించండి, ఆస్తులో భాగాలు చేసేసాడు. విస్తారంగా గొర్రెలు, పనివాళ్ళు, పనిగత్తులు, ఏమండి, చెలికాళ్ళు, చెలిగత్తులు విస్తారంగా
వాటన్నిటిని వేరు చేసుకొని ఒక దినాన బయలుదేరాడు. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు యాకోబు ఒక రాత్రి సమయం. అక్కడికి వచ్చిన తర్వాత వార్త వచ్చింది యాకోబుకి. ఏమిటా వార్త అంటే, ఇదిగో ఏశావు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని వార్త వినబడింది. అప్పుడు యాకోబు భయపడి, ఇదిగో నా అన్న నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని అంటే, దేనికి ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని అంటే, నన్ను చంపడానికి తప్ప ఇంక వేరే అవకాశము లేదనుకుంటున్నాడు ఆయన. కానీ ఏశావు అందుకోసం రావట్లా. ఏశావు ఎందుకోసం వస్తున్నాడు అని అంటే, నా తమ్ముడు చూచి చాలా కాలమైంది, అతని మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని కౌగిలించుకోవాలన్న ఆశతో ఏశావు బయలుదేరాడు. కానీ యాకోబు ఏమనుకుంటున్నాడు ఇక్కడ, ఇంకేముంది నా అన్న వచ్చారంటే నేను బతకను, నన్ను చంపేస్తాడని చెప్పి అప్పుడు తనకి కలిగిన ఆస్తి అంతట్లో కూడా మరలా 2 భాగాలు చేస్తాడు. యాకోబు కలిగినటువంటి ఆస్తి అంతటిలో కూడా 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని తన దగ్గర పెట్టుకొని ఒక భాగాన్ని ముందుగా తన అన్నకి పంపించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క రాత్రి ఆ సాయంకాల సమయంలో ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన భార్యలు, ఆ 2 భార్యలు, కుమారులు, కుమార్తె, దాసీలు, తర్వాత కలిగిన ఆస్తి కూడా అంతా కూడా పంపించేస్తాడు. యబ్బోకు ఒక్కడే అక్కడ మిగిలిపోతాడు. యాకోబు ఒక్కడే అక్కడ మిగిలిపోతాడు. ఆ రాత్రి అంతా కూడా చూడండి, ఆ ఒక నరుడు యాకోబుతో పెనుగలాడేను అని వాక్యం. ఒక రాత్రి అంతా కూడా యాకోబుతో ఎవరు పెనుగలాడారంట? ఒక నరుడు. ఆ నరుడే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక పోరాడి ఇక ఆ నరుడు యాకోబు మంచి పట్టుగలిగినాడు. అయితే ఆ నరుడే ఓడిపోతున్నట్టుగా అక్కడ రాయబడింది. ఆ నరుడు ఓడిపోవడం చూచి గమనించి యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టాడంట. అవునా? తీశారా? వాక్యాన్ని తీశారా? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, రాత్రంతా పెనుగులాడుతూనే ఉన్నాడు యాకోబు. తెల్లవారైపోతుంది, ఇక నన్ను వదిలేటట్టు లేడు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తెల్లవారైపోతుంది, యాకోబు వదిలేటట్టు లేడు. కనుక తెల్లవారి సమయానికి అయిపోవాలి ఇదంతా కూడా అని చెప్పి యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టాడు. ఎప్పుడైతే యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టాడో, ఆదికాండము 32వ అధ్యాయము చదవండి. 31వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనం నుంచి. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినందనని ఆ స్థలమునకు పెనియోలు అని పేరు పెట్టాను. అతడు పెనియోలు నుండి పారిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడకుట్టుచు నడిచాను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి నున్న తుంటి నరము తినరు. ఎన్నో అధ్యాయం అది? ఆదికాండం 32వ అధ్యాయము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 24 నుంచి ఆ సందర్భం ఉంటుంది సార్. యాకోబు ఒకడు మిగిలిపోయాను. చూడండి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాడు. అది కావాలి మనకు మెయిన్ పాయింట్. అదే మీరు ఒకటి చదువుపోయి ఇంకోటి చదివేస్తే సబ్జెక్ట్ పోతుంది కదా. అంటే దాన్ని ఇప్పుడు పుట్టినోట్లో రాసి అండర్లైన్ చేసి పెట్టాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు 24 వచ్చిన మనకి చూడండి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. తాను అతనిని గెలవకుండుట చూచి తాను అనగా ఎవరిక్కడ? క్రీస్తు బ్రహ్మము. తాను అనగా నరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతను అనగా ఎవరు? యాకోబు.
తాను అతనిని గెలవకుండుట చూచి అతను ఏం చేశాడంట? తొడగూటి మీద కొట్టాడంట, తుంటి నరం మీద కొట్టాడంట. కొడితే ఈయన ఏమైపోయాడు? యాకోబు దెబ్బకు పడిపోయాడు. అసలు ఇది చాలా అద్భుతమైన మాట కాదు? దేవుడు ఓడిపోవడం ఏంటి? దేవుడు ఓడిపోవడం ఏంటి? క్రీస్తు ప్రణామం కాదు. చూడండి ప్రియులారా, గమనించండి. అంటే ఇక్కడ యాకోబు అంత బలవంతుడు. యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడు. ఇజ్రాయేలు అనగా అర్థం ఏంటంటే రాజకుమారుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలు అనగా అర్థం ఏంటి? రాజకుమారుడు అని అర్థం. కనుక ఇప్పుడు ఆ నరుడు, ఏ నరుడైతే ఉన్నాడో ఆ నరుడు అక్కడ ఓడిపోవడం గమనించి, ప్రియులారా గమనించండి, ఆ యాకోబు యొక్క తొడగూటి తొంటి నరం మీద కొట్టాడప్పటికి అప్పుడు యాకోబు దెబ్బకి పాము మోసొచ్చి పడిపోయాడు. దేవునామానికి మహిమ. తొడగూటి జారిను కనుక అప్పుడు ఏమైపోయింది అని అంటే పడిపోయాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పేరేమని అడిగాడు. అప్పుడు ఆ నరుడు యాకోబు యొక్క పేరు అడిగాడు. అప్పుడు యాకోబు ఏమంటున్నాడు? నా పేరు యాకోబు అని. అయితే ఇక మీదట నీవు యాకోబు, నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. అందుకు ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఎందుకు? దేవునితోను మనుషులతోను పోరాడి దేవునితోనే పోరాడాడు. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుడు, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ నరుడే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. అప్పుడు ఆయన యెహోవాగా పిలువబడుతున్నాడు. అంతే. చూడండి, ఆ నరుడైనటువంటి క్రీస్తు బ్రహ్మము యాకోబుతో రాత్రంతా పెనుగులాడాడు. యాకోబు గెలవటం చూస్తున్నాడు. ఆయన అంటే గెలవటం అని అంటే ఆయన ఓడిపోవటం అని కాదు అక్కడ అర్థం. అతనిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఎంత ఉందో చూస్తున్నాడు అక్కడ. అది యాకోబులో ఎంత శక్తి ఉంది, యాకోబులో ఎంత బలం ఉంది, ఎంత సామర్థ్యం ఉంది, అతను ఎంతగా పోరాటము చేయగలడు అనేదే ఓడిపోవటం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓడిపోవడం అంటే నిజంగా ఏదో ఈయన పడిపోయి అది కాదు ఓడిపోవడం. ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యమును గమనించడం, ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యం ఎంత ఉన్నదో తెలుసుకోవడమే. ఇప్పుడు ప్రియులారా గమనించండి, లోక సంబంధంగా యాకోబు అన్నిటిలో మనుషులతో ఆయన ఏం చేశాడు? పోరాడి గెలిచాడంట. అంటే ఎవరితో పోరాడాడు? అన్నతో పోరాడాడు. దేనికోసం పోరాడాడు? జ్యేష్ఠత్వపు హక్కు కోసము అన్నతో పోరాడాడు. రెండవది తండ్రితో పోరాడాడు. దేనికోసం పోరాడాడు? తండ్రితో ఆశీర్వాదము కోసం పోరాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆశీర్వాదం కోసము యాకోబు పెనుగులాడాడు కాబట్టి ప్రియులారా తండ్రి మీద గెలిచాడు ఆయన. మూడవది తన మామైనటువంటి లాభాను. ప్రియులారా గమనించండి, ఆ లాభానుతో కూడా ఆయన ఏం చేసినాడంటే పోరాడాడు. లాభానుతో పోరాడాడు. స్వాస్థ్యము కోసం, ఆస్తి కోసము, తన భార్య కోసము పోరాడి 7 సంవత్సరములు 14 సంవత్సరములు కొలువుండి తాను ఏదైతే సాధించాలనుకున్నాడో దానిని సాధించాడు యాకోబు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. నిన్ను పోలినవాడు ఎవడు? నిన్ను పోలినవాడు. నిజంగా ఈ రోజున ఇశ్రాయేలు దేశాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే ఎంత, దాని జనాభా ఎంత అని అంటే మహా అయితే 1 కోటి జనాభా ఇప్పటికి లెక్కల ప్రకారం. కానీ 1 కోటి జనాభా ఉన్నటువంటి ఇశ్రాయేలు చుట్టుపక్కల
12 శత్రు దేశాలను పెట్టుకొని శత్రు దేశాలను వణికిస్తుంది అని అంటే, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఓ నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలిన వాడెవడు? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిన్ను పోలిన వాడెవడు? నిన్ను రక్షించినటువంటి యెహోవా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను పోలిన వాడు ఎవడు? నిజంగా ఈరోజు ఇజ్రాయెల్ నిన్ను పోలిన వాడు ఎవడనంటే, నీకు సాటి అయిన వాడు ఎవడు? నీకు సాటి అయిన దేశం ఇంకోటి లేదు. చూడండి ప్రియులారా, గమనించండి. అన్నను గెలిచాడు, తండ్రిని గెలుచుకున్నాడు, తన మామ అయినటువంటి లాభాలను గెలుచుకున్నాడు. మరలా తిరిగి ప్రయాణంలో మరలా తన అన్నతో ఆయన ఏం చేసినాడంటే, సమాధానముగా అతన్ని ఏం చేసుకున్నాడంటే గెలుచుకున్నాడు అన్నని. చూసారా? అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. కనుక అప్పుడు ఇజ్రాయేలు ఆ రాత్రికి ఆయన పేరును దేవుడు మార్చాడు. అక్కడ ఇజ్రాయేలుగా ఆయన పేరు మార్చబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలు ఆ యొక్క కనానులో ఉన్న సంతానం ఎంత అంటే 70 మంది. అప్పటికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు, 70 మంది ఉన్నారు. ఆ యొక్క యాకోబు యొక్క సంతానమే 70 మంది. ఆ 70 మంది ఇశ్రాయేలు యొక్క సంతానం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే, యోసేపును బట్టి వాళ్ళు కనానులో కరువు వచ్చింది. ఆ కరువు రావటం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుక్కున్నారు. అక్కడ ఐగుప్తులో ధాన్యము సమృద్ధిగా ఉండటం వల్ల, ధాన్యము సమృద్ధిగా దొరకటం వల్ల, ఆహారము దొరకటం వల్ల, ఆ ప్రాంతము కరువు లేనందువలన ప్రియులారా ఈ యొక్క 70 మంది ఆ యొక్క ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఎన్ని సంవత్సరాలు అని అంటే 400 సంవత్సరాలు. 430 సంవత్సరాల తర్వాత వారి యొక్క విమోచకుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి యొక్క విమోచకుడు ఎవరు? మోషే. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క విమోచకుడు ఎవరు? మోషే. కనుక వారి యొక్క విమోచకుడు వచ్చి వారిని ఏం చేశారంటే ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చాడు. ఐగుప్తులో ప్రియులారా గమనించండి, 400 సంవత్సరాలు వాళ్ళ బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులకు వెట్టి శాఖలు చేశారు. బురదను తొక్కారు వాళ్ళు, ఇటుకలను చేశారు వాళ్ళు. వాళ్ళ యొక్క భార్యలను, ఆ స్త్రీలను వాళ్ళు చిత్రహింసలు పెట్టారు, పురుషులను చిత్రహింసలు పెట్టారు, మగపిల్లలందరినీ కూడా చంపించారు వాళ్ళు. అనేకమైన కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళు ఆ రోజుల్లో ఐగుప్తులో వాళ్ళు అనుభవించారు. అన్ని శ్రమలు, అన్ని బాధలు, అన్ని కష్టాలు, అన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇశ్రాయేలు అక్కడ అనుభవించింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 430 సంవత్సరాల తర్వాత వారి యొక్క విమోచకుడు వచ్చాడు. ఆ విమోచకుడు వచ్చి వారిని ఏం చేశారంటే బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బయటికి తీసుకుని వచ్చి మరలా వాళ్ళని కనానులో స్థిరపరిచినప్పుడు అప్పుడు దేవుడి మాట చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. నిన్ను పోలిన వాడు ఎవరు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, యాకోబులో నుంచి ఒక నక్షత్రము పుట్టునని ఒక ప్రవచనం ఉంది. యాకోబులో నుంచి ఒక నక్షత్రం పుట్టును. ఎవరు ఆ నక్షత్రం అనంటే యేసు క్రీస్తుకు సూచనగా ఉన్నది. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు దేశము ఆ యొక్క వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకుని పూర్తిగా స్వాధీనం చేసుకుని పిల్లలు గమనించండి, దానిలో వాళ్ళు ఏం చేశారంటే నివాసం చేయడం ప్రారంభించారు. వాళ్ళు వచ్చినటువంటి 600 సంవత్సరముల తర్వాత యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినటువంటి
600 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చి కానానులో నివాసము చేసిన దగ్గర నుండి యేసుక్రీస్తుకి వచ్చే వరకు కూడా ఎన్ని వందల సంవత్సరాలు? ప్రియులారా గమనించండి. అప్పటికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఇవ్వబడిందంటే ఇంచుమించుగా ప్రియులారా గమనించండి 600 700 సంవత్సరాలు పట్టిందనమాట. యెషయా ప్రవచించినటువంటి ఆ ప్రవచనము యెషయా ప్రియులారా గమనించండి నెరవేర్పు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 600 సంవత్సరాలు. మోషే ప్రవచించాడు, నా వంటి ప్రవక్తను దేవుడు మీలో నుండి ఒకరిని పుట్టించును, మీరు ఆయన మాట వినాలి, ఆయన మాటను విననివాడు ప్రజలలో నుండి వారిని కొట్టివేస్తాడని మోషే ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేర్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అంటే ఇంచుమించుగా 2000 సంవత్సరాలు పట్టింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషేకు యేసుక్రీస్తుకి ఇంచుమించు ఎన్ని వేల సంవత్సరాలు ఉంది? ఇంచుమించుగా 1800 సంవత్సరాలు గ్యాప్ ఉంది వాళ్ళకి. కనుక ప్రియులారా గమనించండి, ఎందుకు నిన్ను పోలినవాడు అని, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, నిన్ను పోలినవాడు. చూడండి ఆ వాక్యాన్ని చదువుదాం మనం. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? అంటే ఇజ్రాయేలు బానిసత్వములో నుండి వారిని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించాడు. అది 400 సంవత్సరములు ఇశ్రాయేలులు కఠిన చాకిరీ చేశారు, కఠిన బానిసత్వం చేశారు, ఎట్టి చాకిరీలు చేశారు వాళ్ళు. చూడండి ఇశ్రాయేలు యొక్క స్త్రీలు ఎంతో అందమైన స్త్రీలు. వాళ్ళు ప్రపంచములో ఇశ్రాయేలు యొక్క స్త్రీ ఉన్న అందగత్య మరొక స్త్రీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత అందమైనటువంటి ఆ స్త్రీలు ఐగుప్తులు ఏం చేశారు తెలుసా? వాళ్ళకి నచ్చినటువంటి స్త్రీని తీసుకుని వెళ్ళి వాళ్ళు ప్రియులారా గమనించండి పాడు చేశారు ఆ రోజుల్లో. అందుకనే దేవుడు వాళ్ళ బాధను, వాళ్ళ ఎట్టి చాకిరీలను, వాళ్ళ ఏడ్పును, వాళ్ళ వేదనను, వాళ్ళ దుఃఖమును నేను చూచానని చెప్పి ఆ యొక్క హోరేబు కొండ మీద దేవుడు వాళ్ళ కన్నీరు నేను చూచాను అని మోషే దగ్గర మొరపెడుతున్నాడు ఆయన. మోషే, ఇశ్రాయేలు యొక్క దుఃఖాన్ని నేను చూచాను, వాళ్ళ ఏడ్పును నేను చూశాను, వాళ్ళ కన్నీరు విడుచుట నేను చూచాను, వాళ్ళ బాధపడటం నేను చూచాను అని చెప్పి, ఇదిగో నువ్వు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి ఆ దేవాది దేవుడే గొప్ప యెహోవా అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్న దేవుడు ప్రియులారా ఇదిగో వాళ్ళ కోసం ఒక విమోచకుని పుట్టించి ఆ విమోచకుని మరలా వాళ్ళ మధ్యలోకి పంపించి ఐగుప్తులో 10 తెగుళ్ళ చేత దాన్ని సర్వనాశనము చేసి ప్రియులారా వారందరిని కూడా ఆయన బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవాయే నిన్ను రక్షించాడు, నిన్ను పోలిన వాడెవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే నీకు రక్షకుడుగా ఉన్నాడు, ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీ విమోచకుడు, ఆయన మీ రోగమును స్వస్థపరిచే దేవుడు, నీ బాధలను తొలగించే దేవుడు, నీ దుఃఖమును, నీ వేదనను, నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయన. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆ ఇశ్రాయేలు సంఘాన్ని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే రక్షించాడు, ఆయన బయటికి తీసుకొచ్చాడు. అందుకనే ఇజ్రాయేలు నిజంగా ఆ యొక్క యేసుక్రీస్తు మానవుడుగా వచ్చినప్పుడు అంతగా తప్పిపోవడానికి కారణం ఏంటంటే ఇటువంటి కార్యాలు చూశారు. ఎందుకని అగ్నిస్తంభాన్ని వాళ్ళు చూశారు, అగ్నిస్తంభములో ఉండి ఆయన వారితో మాట్లాడటం వాళ్ళు చూశారు, ఆయన యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారు.
మోషే ఆయన స్వరాన్ని మేము వినలేకపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం. ఆయనకు బదులుగా నువ్వు మాట్లాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప దేవుడు ఆయన. మేము ఆయన స్వరాన్ని విని తట్టుకోలేకపోతున్నాం. ఆ ధ్వని, ఆ ఉరుముల ధ్వని, ఆ యొక్క శబ్దము మేము వినలేకపోతున్నాం. మా చెవులు గింగిరాల్లో తిరిగిపోతున్నాయి. కనుక నువ్వు మాట్లాడు. నువ్వు ముందు ఆయనతో సంప్రదించి ఆయన దగ్గర నుంచి నువ్వు వర్తమానం తీసుకొని నువ్వు వచ్చి మాతో మాట్లాడు. చూసారా, అందుకే ఓ ఇజ్రాయేలు నీ భాగ్యము. నిజంగా ఆయన స్వరం ఆ రోజుల్లో ఏమని, ఈ రోజు క్రైస్తవుడు ఎవడైనా ఆయన స్వరం వినుంటారా? అది క్రీస్తు బ్రహ్మంలో చూడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రైస్తవ సంఘము 325వ సంవత్సరమున ప్రియులారా, ఎప్పుడైతే సంఘము దేవుని యొక్క సిద్ధాంతానికి బదులుగా నైస్య సభ ద్వారా సంఘము మోసపరచబడి ఎప్పుడైతే మానవ సిద్ధాంతములకు వెళ్ళిందో, దేవునికి ఆ యొక్క సిద్ధాంతాన్ని విడిచిపెట్టి, ఒక విధంగా చెప్పాలంటే సంఘం ఏం చేసిందో తెలుసా? అక్కడ దేవునికి విడాకులు డ్రైవర్స్ ఇచ్చేసింది. ఇచ్చేసి ఏం చేసింది? మళ్ళా వేరొక పురుషుని వివాహం చేసుకుంది. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క సిద్ధాంతములోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి దేవుడు సంఘముతో మాట్లాడడం మానేశాడు. అంతే. 325 అప్పటి వరకు కూడా దేవుడు మాట్లాడాడు. 12 మంది శిష్యులతో మాట్లాడాడు. తర్వాత రెండవ సంఘ కాలంలో ఉన్నటువంటి ఐరెనస్ తో, మార్టిన్ తో దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళతో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడబట్టి వాళ్ళు ప్రవక్తలుగా దేవుడు నియమించుకున్నాడు. కానీ మార్టిన్ లూథర్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి దేవుడు వాళ్ళతో మాట్లాడాలి. ఆయన తూతైన సంఘం నుంచి మాటలు లేవు. దేవుడికి మానవుడికి ఏమైపోయింది? కనెక్షన్ కట్ అయిపోయింది. అక్కడ సంఘము పడిపోయింది, పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది, చీకటిలోకి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఆ వధువు వృక్షం ఏమైపోయింది అంటే పూర్తిగా పడిపోయింది. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సంఘం అప్పుడు ఆ రోజు ఇజ్రాయేలుతో మోషేతో సంఘము ఏమంటుందో తెలుసా? సంఘము అంటే ప్రజలతో దేవుడు మాట్లాడేవాడు. అప్పుడు ప్రజలతో మాట్లాడేవాడు. కానీ ప్రజలు ఏమంటున్నారు? మేము ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం, ఆయన స్వరం విని మేము తట్టుకోలేకపోతున్నాం, ఆయన వద్దు మాతో మాట్లాడటం, కనుక నీవే మాతో మాట్లాడు. చూసారా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా అటువంటి అనుభూతి, అటువంటి ఆ గొప్ప అనుభూతి, ఆ యొక్క దాన్ని ఏమంటారు, దాన్ని వర్ణించడానికి కూడా మాటలు రావటం లేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధమైనటువంటి ప్రియులారా అనుభూతిని ఈ రోజున 325 తర్వాత ఎవరైనా కలిగి ఉన్నారా అని అంటే ఎవ్వరు కూడా కలిగి లేరు. ఆ సామర్థ్యాన్ని పోగొట్టుకోండి సంఘము, క్రైస్తవ సంఘం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇశ్రాయేలు సంఘాన్ని అంత గొప్పగా, అంత శక్తివంతంగా దాన్ని ప్రియులారా తీర్చిదిద్దాలని దేవుడి యొక్క ఆలోచన. కానీ ఇజ్రాయేల్ రాను ఏమైపోయిందంటే, వాళ్ళు మరలా ఇజ్రాయేల్ దేశంకి వచ్చిన తర్వాత వాళ్ళలో మరలా ఏమైపోయిందంటే గర్వం పెరగటము, పూర్తిగా యేసుక్రీస్తును వాళ్ళు తృణీకరించడము. వాళ్ళు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే పట్టుకున్నారో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే నమ్మారో, ఆ ధర్మశాస్త్రమే వాళ్ళకి ఎలా మారిందంటే అడ్డుబండగా మారిపోయింది, అడ్డు రాయిగా మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడ్డుబండగా, అడ్డు రాయిగా నిలబడిపోయింది. ఎందుకని? ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు. వాళ్ళని దర్శించాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, వాళ్ళకి ఆహారం పెట్టాడు, వాళ్ళకి నీళ్లు ఇచ్చాడు. వాళ్ళకు కలిగిన సమస్తమును కూడా ఆయన ఒక అగ్నిస్తంభంగా ఉండే ఆయన వాళ్ళకి ఏం చేశాడంటే సమకూర్చి పెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళ ముందు నిలబడిన ప్రతి శత్రువును ఆయన ఏం చేసినాడంటే ప్రియులారా, ఆ శత్రువు యొక్క మట్టి అంతా కూడా వాళ్ళని నాశనం చేశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కన్నులారా చూచుచుండగా శత్రువును మట్టు పెట్టాడు ఆయన. ఏం చేశాడు? ఎర్ర సముద్రం దగ్గర ప్రజలు కన్నులారా చూస్తూ ఉండగానే
ఆ శత్రువులు, ఆ యొక్క ఐగుప్తుల యొక్క సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో ఏం చేసినాడు ఆయన? ముంచేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇదిగో మోషేకు వ్యతిరేకంగా నిలబడినటువంటి అబీరాము, దాతాను, కోరాకు వీళ్ళందరినీ ఏం చేశాడు ఆయన? వాళ్ళంతా కూడా శత్రువే. కానీ ఏం చేసినాడు ఆయన అంటే భూమి వాళ్ళు చూస్తూ ఉండగా అండి. నిజంగా ఎంత అనుభూతి అది. నిజంగా ప్రియులారా గమనించండి. ఇప్పుడు మన మధ్యలో ఒక కార్యము, ఒక కుంటోడికి కాళ్ళు ఇస్తే, లేకపోతే గుడ్డోడికి చూపు పొందాడనుకోండి, ఒక కుష్ఠరోగి స్వస్థపరిచాడంటే అది మన కళ్ళలారా మనం చూస్తే అది ఎంత అనుభూతినిస్తుంది మనకు, అది ఎంత ప్రభావాన్ని ఇస్తుంది మనకు. నిజంగా మన ఒళ్ళు ఏమైపోతుంది? పులకరించిపోతుంది. మన రోమాలు నెక్కబడుచుకుంటావి అది చూసినప్పుడు. అందుకే వాళ్ళు అలాంటి కార్యాలు చూశారు. వాళ్ళు చూసి ఏం చేశారంటే ఒక మానవుడిగా అక్కడికి వచ్చేటప్పటికి దానిని అంగీకరించడానికి వాళ్ళకి మనసు. అందుకనే ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, నిన్ను పోలిన యెహోవా నిన్ను రక్షించిన, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎంత గొప్ప. నిజంగా ఇప్పుడు ఇదే మాట ఒకసారి మన వైపు చెప్పండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ చూడండి, యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడన్నా ఉంది. ఇప్పుడు అక్కడ యెహోవా నిన్ను రక్షించిన అనే మాట దగ్గర ఏం చేస్తారంటే బ్రనహాము నిన్ను విమోచించిన పెట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి చూడండి, ఇజ్రాయేలు అనే దగ్గర ఓ వధువా అని పెట్టండి. ఓ వధువా, నీ భాగ్యము ఎంత గొప్పది, బ్రనహాము విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. మార్చేయండి వాక్యాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు వాక్యం మార్చగలిగే శక్తి, సామర్థ్యాన్ని దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు ఆదిమ అపోస్తులకు ఇచ్చాడు. ఈ రోజు నిజమైనటువంటి వధుకు మాత్రమే ఆ వాక్యాన్ని మార్చగలిగిన ధైర్యము, దమ్ము, శక్తి, సామర్థ్యము ఆయన వధుకు మాత్రమే ఉంది. ఆయన భార్యకి మాత్రమే ఉంది. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో, ఏది మార్చాలో, ఏది తీసేయాలో, ఏది కలపాలో అవన్నీ చేయగలిగిన సామర్థ్యత తన భార్యకి మాత్రమే ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకెవరికి లేదు. మార్చాలన్నా అది దేవుడు ఒప్పుకోడు. కనుక ఇప్పుడు చూడండి, ఓ వధువా, నీ భాగ్యం ఎంత గొప్పది, బ్రనహాము విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. నిజంగా నీకు సాటి అయినది ఏది ఈ రోజున? వధువుకు సాటి అయినది ఏది ఈ రోజున? వధువుకు గమనించండి, వధువు ముందు నిలబడగలిగేది ఏది ఉన్నది ఈ రోజున? నిజంగా ఈ రోజు ఇజ్రాయెల్ ముందు ఏది నిలబడలేదు. శరీర సంబంధమైన ఇజ్రాయెల్ ముందు ఏ దేశము కూడా నిలబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనుకుంటున్నారేమో ఈ రోజున, ఓ ఇజ్రాయెల్లో ఇప్పుడు 50 దేశాలు ఏకమైపోయినాయి, ముస్లింస్ దేశాలు ఏంటి ఏకమైపోయినాయి, ఇంకేముంది అనుకుంటున్నారేమో. అసలు ఇజ్రాయేలు ఎంట్రీకి కూడా వాళ్ళు కదిలించలేరన్నమాట. అంత ప్రియులారా గమనించండి, శక్తి కలిగిన దేశముగా ఈ రోజు ఇజ్రాయెల్ దేశం ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అదే స్థితిలో ఆత్మీయంగా ఈ రోజున ప్రియులారా వధువు క్రీస్తు యొక్క భార్య ఎంత శక్తివంతంగా ఉన్నది అనంటే, ఈ రోజు శరీర సంబంధమైన ఇజ్రాయేలు ఎన్ని దేశాలకైతే సమాధానం చెప్పగలుగుతుందో, ఆత్మ సంబంధమైనటువంటి ఆయన భార్య కూడా ఈ రోజున ప్రపంచానికి అది ఏం చేయగలుగుతుందంటే సమాధానము చెప్పగలిగే స్థితిలోకి వచ్చేసింది. ఒకవేళ క్రైస్తవ సంఘానికి అది అర్థం కాకుండా ఉండొచ్చు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు, గొప్ప గొప్ప మేధావులకు, గొప్ప గొప్ప ప్రియులారా గమనించండి, డిగ్రీ పొందిన వాళ్ళకి అది అర్థం కాకుండా ఉండొచ్చు. కానీ దేవుడు ఆయన సామాన్యతలో ఆయన తన కార్యాలను ఆయన ఏం చేసుకుంటాడంటే చేసుకుంటా ముందుకు ఆయన వెళ్ళిపోతూ ఉండే దేవుడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శత్రు దేశాలు ఏకమై
ప్రపంచమంతా కూడా ఏకమై ఇజ్రాయెల్ మీదకి వచ్చినా ఇజ్రాయెలును ఎవ్వరు ఏది కూడా ఏమి కూడా చెయ్యలేరు. కనుక ప్రపంచమంతా ఏకమై ఈ రోజున వధువు మీదకి వచ్చినా కూడా వధువును ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే నిజంగా ఈ రోజు ఇజ్రాయెల్ ఒక శక్తివంతమైన దేశంగా అంచెలంచెగా అది ఏమైతా వచ్చిందంటే ఎదుగుతా వచ్చింది. నిజంగా చూడండి, ఒక చిన్న దేశం అండి, ఒక చిన్న దేశం ఏమండి, 1 కోటి మంది జనాభా లేనిటువంటి ఒక దేశము, అంత దేశం ఈరోజు ప్రపంచంలో విపరీతంగా దానికి సపోర్ట్ చేస్తున్న చూడండి, పాలస్తీనాకు సపోర్ట్గా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా అదేం చేస్తుందంటే జయిస్తూ వస్తా ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వధువు కూడా ప్రియులరా అంతే, సేమ్ అంతే, అదే శక్తి. అది ఈ లోక సంబంధమైనది. ఇది ఈ రోజున అణుశక్తితో అణుబాంబులతో అది ముందుకెళ్తా ఉంది. ఏది? ఇజ్రాయేలు ఒక అణుశక్తితో ముందుకెళ్తా ఉంది. కానీ మన దగ్గర కూడా అదే అణుశక్తి ఆయుధము ప్రియులరా ఏంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి అణుశక్తి. ఆ యొక్క ఆయుధము మనం కలిగి ఉన్నాం ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ యొక్క యెహోషువకు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు ఈ రోజున నిజమైనటువంటి వధువులో ఉండి ఆయన ప్రియులరా నెరవేర్పు చేయబోతున్నాడు. ఆయన ఒక రోజున ప్రియులరా గమనించండి, ఇజ్రాయేలు ముందుకు ఆయన వచ్చినప్పుడు ఒక మానవుడిగా, ఆయన ఒక గొర్రె పిల్లగా అందరికీ తలదించాల్సి వచ్చాడు. ఆయన నిజంగా ఎంత తగ్గించుకొని వచ్చాడు అని అంటే అంత తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకుని ప్రియులరా నిజంగా ఆయన ముఖం మీద ఉమ్మేపించుకున్నాడు. ఆయన ముళకిరీటం పెట్టించుకున్నాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు ప్రియులరా. నిజంగా ఆయనను హేళన చేశారు, దూషించారు, అపహసించారు ప్రియులరా. అంతగా ఆయన ఒక గొర్రె పిల్ల యొక్క స్వభావంతో ఆయన ప్రియులరా ఆయన వచ్చాడు. ఇదిగో ఆయన మరలా తన యొక్క 2వ రాకడలో సమయంలో ప్రియులరా ఆయన ఒక యూదా గోత్రపు సింహముగా ఆయన ప్రియులరా ఇదిగో చూడండి పగ తీర్చుకుంటాడు ఈ రోజున. ఆయన వాక్యమునకు వ్యతిరేకముగా ఎవడైతే చేస్తున్నారో ప్రియులరా వారందరూ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే పగ తీర్చుకుంటాడు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరిని కూడా చూడండి, ఈ లోకంలో ఎన్నో డినామినేషన్లు వచ్చేసాయి. నిజంగా ఏదైనా ఒక డినామినేషన్ అన్నా, ఒక్క మత శాఖ అయినా ఏదైనా వాక్యానుసారంగా ఉంది అని చూస్తే ఏ ఒక్క శాఖ కూడా వాక్యానుసారంగా చూడండి. పోనీ వాక్యానుసారంగా అవి లేకపోయినాయి, పోనీ ఒకరికొకరికి అన్నా వాళ్ళు ఏమైనా సమాధానం కలిగి ఉంటున్నారా అని చూస్తే వాళ్ళకు కూడా ఒకరికొకరికి సమాధానము. ఆర్సీఎం వాళ్ళు అంటే లూథరన్ వాళ్ళకి పడదు, లూథరన్ అంటే ఆర్సీఎం వాళ్ళకి, సిఎస్ వాళ్ళకి పడదు, బ్యాప్టిస్ట్ అంటే సిఎస్ వాళ్ళకి పడదు, ఏమండి మెథడిస్ట్ వాళ్ళు, పెంతుకోస్తోళ్ళు. చూడండి రాను రాను ఇప్పుడు చూడండి ఈడున్నారు క్రీస్తు సంఘం వాళ్ళు ఉన్నారు. క్రీస్తు సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు? చప్పట్లు కొట్టరు, డ్రమ్ములు కొట్టరు, వాద్యాలు వాయించరు. వాళ్ళదొక సిద్ధాంతం. వీళ్ళు ఏం చేస్తున్నారు? రక్షణ సైన్యం వాళ్ళు, వాళ్ళదొక సిద్ధాంతం. వాళ్ళ సిద్ధాంతం ఏంటి? జెండా కింద బాప్తిసం ఇవ్వటం. బాప్తిసాలు ఎవరు? జెండా కింద ప్రమాణం చేపిస్తారు వాళ్ళు. అదొక సిద్ధాంతం. అంటే ప్రియులారా గమనించండి, వాక్యములో ఎవరికి నచ్చిన వాక్యాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు సొంతగా దాన్ని కొంత కలిపి కొంత తీసేసి ప్రియులారా వాళ్ళ సొంత సిద్ధాంతాలు ఆలోచనలు వాక్యముతో కలిపి ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. అది మోసపరిచే ఆత్మ. సంఘ శాఖలలో ఈ రోజు పనిచేస్తున్న ఆత్మ ఏది అనంటే మోసము చేయు ఆత్మ, క్రీస్తు విరోధైన ఆత్మ. ప్రతి సంఘ శాఖలలో ఈ రోజు పనిచేస్తున్న ఆత్మ ఏది అనంటే క్రీస్తు విరోధి అయిన ఆత్మ.
అది రంగులు మార్చుచున్నది, వేషములు ధరించుచున్నది. అది చూడండి, వాళ్ళు రంగులు మార్చుతున్నట్టుగానే ఇప్పుడు నిజంగా ఈ శాఖల వాళ్ళు కూడా అనేకమైన రంగులు వేషాలు మారుస్తున్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అనేక రంగులు వేషాలు మారుస్తూ ఆ క్రీస్తు విరోధి అనే ఆత్మ అది దురాత్మగా పనిచేస్తూ చివరికి ఒక మనిషిలో పూర్తిగా పరిపూర్ణంగా నివాసం చేయబోతుంది. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ రోజు ప్రియులారా గమనించండి, దేవుడు ఆయన ఆ యొక్క వధువును పూర్తిగా తన కోసము, ఆయన కోసము శరీర సంబంధంగా ఇజ్రాయేలును ఏ విధంగా అయితే తీసుకున్నాడో, ఆత్మ సంబంధంగా దేవుడు తన కోసము ఆయన ముందుగా ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో వారినే ఆయన పిలిచాడు. చూడండి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తమ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చదవండి, ఇంకా చదవండి. దేవుని కృపా మహేశ్వరమును బట్టి దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసి ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వచ్ఛముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చాలండి, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక చూడండి, సమస్తమును కూడా ముందుగానే ఆయన నిర్ణయం ప్రకారం జరిగినదని ఇక్కడ ఆయన సెలవిస్తాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 27 నుంచి 30 వరకు మనం చదువుదాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై
సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకును వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, తన కుమారుడితో స్వారూప్యముగా ఉన్నటకు ఆ కుమారుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. క్రీస్తు బ్రహ్మ యొక్క స్వారూప్యములోనికి మనం రావాలి. ఇప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క స్వారూప్యములోనికి ఎవరైతే రావాలని దేవుడు ఎన్నుకొని ఉన్నాడో, ఆల్రెడీ ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఎప్పుడు ఆ ఎన్నిక జరిగింది? భూమికి పునాదులు వేయబడక మునిపే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నుంచి తన కుమారునితో స్వరూపముగా ఉండుటకు. అంటే ఇక సేమ్ ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క స్వరూపంలోకి మేము రావాలా. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఎవరికి స్వరూపంలోకి రావాలి? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క స్వరూపంలోనికి నీవు నేను రావాలి. అలా రావాలంటే ముందుగా దేవునికి ఎన్నికలో ఉండాలి. మనం ఎవరైతే ఎన్నికలో ఉన్నారో వాళ్ళనే పిలిచాడు ఆయన. ఎవరిని పిలిచాడో వాళ్ళని ఏం చేశాడంటే ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని పరిశుద్ధులుగా చేశాడు. ఎవరిని పరిశుద్ధులుగా చేశాడో వాళ్ళని ఏం చేస్తున్నాడంటే మహిమపరుస్తున్నాడు. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ యొక్క దేవుని యొక్క స్వరూపములోనికి మొట్టమొదటిగా తీసుకుని రాబడిన వ్యక్తి ఎవరు అని అంటే క్రీస్తు థామసు. క్రీస్తు బ్రహ్మ యొక్క స్వరూపంలోకి ఆయన వచ్చాడు మొట్టమొదటిగా. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని యొక్క అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత, క్రీస్తు బ్రహ్మలో ఉన్న పరిపూర్ణత, క్రీస్తు బ్రహ్మలో ఉన్న స్వారూప్యము మొట్టమొదటిగా ఎవరిలోకి వచ్చింది అంటే క్రీస్తు థామస్లోకి వచ్చింది. ఇప్పుడు మనలో ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా ఆ స్వరూపంలోకి రా. మనం రావడం కాదు కానీ దేవుడి నిర్ణయంలో మనం ఉంటే ఖచ్చితంగా ఆ స్వరూపం మనలో ఉంటుంది. అది దేవుని యొక్క స్వరూపంలోకి మనం వెళ్ళటం కాదు. దేవుడు ముందుగానే ఆయనకి ఎన్నికలో మనం ఉంటే, ఆయన ఆలోచనలో మనం ఉంటే, ఆయన తలంపులో మనం ఉంటే ఖచ్చితంగా ప్రియులారా ఆయన స్వరూపంలోకి మనం తీసుకుని రాబడతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే రా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమికి పునాదులు వేయబడక మునిపోయిందాక ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివాం. జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ముందుగానే నిర్ణయించుకున్నాడట. ముందుగానే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. ఓ మనం అనుకున్నట్టుగా ప్రియులారా క్రైస్తవ ప్రపంచం అనుకున్నట్టుగా ఆయన ఆలోచనలు ఉండవు, ఆయన తలంపులు ఉండవు, ఆయన ఉద్దేశాలు ఉండవు. దేవుడు ఎటు నడిపిస్తున్నాడో, దేవుడు ఆయన ఎటు గాలి విసరింప చేస్తున్నాడో ఆ గాలిని మనం వెంబడించాలే గాని నిజంగా ఆ గాలికి ఎదురు వెళ్ళగలవా మనం? ఎవరైనా సరే గాలికి ఎదురు నడవగలరా? సైకిల్ తొక్కగలరా? చూడండి, ఎంత బస్సు అయినా సరే నిజంగా ఒక బలమైన ఎదురుగాలి వచ్చింది అనుకో, ఆ బస్సును కూడా లేపి ఏం చేస్తుంది, అది అక్కడే పడేసేస్తుంది. మనం ఎన్ని బస్సులు పడిపోవడం చూడట్లేదు ఇప్పుడు గాలికి, ఎదురు గాలికి.
ఎదురుగాలికి ఎన్ని బస్సులు పడిపోవట్లేదు, వచ్చే ఫ్లైట్లు కూడా కూలిపోతున్నాయి. చూడండి, వచ్చే ఆ ఎదురు గాలికి సముద్రం మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా ఏమైపోతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. బైబిల్లో ఉంది ఆధారం. ఒక రాత్రి యేసుక్రీస్తు ఆయన 12 మంది శిష్యులు ఆ సముద్రం మీద నడుస్తా ఉన్నారు. గాలికి వాళ్ళు ప్రయాణం చేస్తున్న వాడ వెనక్కి వెళ్ళిపోతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు దాన్ని అతి అతి కష్టముగా, అతి బలవంతముగా ఏం చేస్తున్నారు, ముందుకు తెడ్డేస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళు. కానీ ఆ పడవ ఏమాత్రము కూడా ముందుకు ఇంచి కూడా మారట్లేదు. ఎందుకు అంటే బలమైన గాలి వస్తుంది వెనకాల, దానికి ఎదురు వస్తుంది. ఆ ఎదురు గాలి వలన ప్రియులారా సముద్రము మీద ఆ యొక్క వాడ నడపటం వాళ్ళకి ఏమైపోయిందంటే అతి కష్టముగా అనిపించింది. కనుక గాలి దెబ్బకు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాడలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. గాలికి ఇదిగో గాలిలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ విమానము వెనక్కి వెళ్ళిపోతుంది, బస్సులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే అంత శక్తివంతమైనది గాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆ గాలి కంటే శక్తివంతమైన వాడు దేవుడు. దాన్ని నిర్ణయించినోడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానిని నిర్ణయించినోడు ఆయన. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఇక్కడ చూడండి ఆయన వధువును ఆయన ఎన్నుకుంటున్నాడు. ఇజ్రాయేలును దేవుడు ఎన్నుకొని ఆ యొక్క బానిసత్వం నుండి తీసుకుని వచ్చి వారిని ఒక స్వతంత్ర దేశముగా నిలబెట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వచ్చి అందులో ఉన్న శత్రువులను దేవుడు యుద్ధము చేసి వారిని ఓడించి అందులో నుంచి వాళ్ళని బయటకు తరిమి, ఏమండి, వారు అందులో ఉన్నటువంటి శత్రువులను బయటికి తరిమి, ఆ శత్రువులను ఓడించి బయటికి తరిమి ఆ యొక్క స్వాస్థ్యం వాళ్ళ యొక్క భూభాగాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడింది, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను కోరినవాడు. కనుక ఈరోజు ప్రియులారా వధువును పోలినటువంటి వాడు ఎవడు? వధువును పోలినటువంటి వాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు వధువుతో ఎవరు కూడా పోలిక ఉండదు? ఎందుకు అని అంటే వధువులో దేవుడు ఉంటున్నాడు. ఆయన వధువే దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వధువు కోసము ఆనాడు ప్రియులారా గమనించండి, ఇజ్రాయేలు కోసము ఆ శత్రు సైన్యాన్ని ఆయన ఏ విధంగా అయితే ఓడించి జయించి సమస్తమును కూడా ప్రియులారా వాళ్ళకి అప్పగించాడు ఆయన. అదే విధంగా ప్రియులారా గమనించండి, ఈ రోజున ప్రియులారా గమనించండి, వధువు కోసము దేవుడు ఈ లోకము యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన ఏం చేయబోతున్నాడంటే మార్చివేయబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వధువు ముందు శత్రుత్వం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే తన స్వాధీనం చేసుకోబోతున్నాడు. అందుకనే ఆ రోజు ఇశ్రాయేలు కోసం ఆయన సమస్తము చేశాడు. ఈ రోజు తన యొక్క వధువు కోసము, తన భార్య కోసం ఆయన ఏం చేయబోతున్నాడంటే సమస్తమును కూడా ఆయన చేయబోతున్నాడు. అందుకే అక్కడ రాయబడింది కదా, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఈరోజు వధువు రక్షించినటువంటి వధువు పోలినవాడు ఎవరు? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాలండి ఇవన్నీ, ఎంత గొప్ప కార్యాలు ఇవి. ఊహించినటువంటి కార్యం, అవునా కదా? ఊహించినటువంటి కార్యం, మనసుకు అందనటువంటి కార్యాలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించండి, మనం ఊహించినటువంటి దానికంటే ప్రియులారా మనము తలంచిన దానికంటే కూడా దేవుడు అత్యధికమైనటువంటి కార్యములు ఆయన చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నాడు. ఓ బ్రహ్మాము, చూడండి ఆ యొక్క వాక్యాన్ని ఒకసారి చదివి మనం ముగి చేసుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27 నుంచి. శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నీకు నివాస స్థలము, నిత్యుడు నిత్యముగా నుండు, నిత్యముగా ఉండు. బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. ఇశ్రాయేలీయులలో నిర్భముగా నివసించును. యాకోబు ఓట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశములో నుండును. అతనిపై ఆకాశమును మంచుమును కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమును కేడెము, నీ ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కెదవు. ఈరోజు ప్రియులారా గమనించండి, ఉన్నత స్థలముల మీద ఉన్నారు ఎవరు? ప్రతి డినామినేషన్ ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళని తొక్కాలి మనం. వాళ్ళ యొక్క ఉన్నత స్థలములన్నిటిని కూడా చేయాలి, తొక్కాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ ఇప్పుడు ఎలా కట్టబడ్డాయి అనంటే ఒక ఉన్నతమైన స్థలములుగా. చూడండి, ఒక హోసన్నా మినిస్టర్, అది లోకములు ఎలా ఉన్నది? ఉన్నతమైన స్థలంగా చెప్పుకుంటున్నారు దాన్ని. ఒక కలవరి మినిస్ట్రేస్ ఉంది, చూడండి అది ఏ విధంగా ఉంది. ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉంది? అది ఒక ఉన్నతమైన స్థలముగా, ఒక గొప్ప స్థలముగా, దేవునికి అది ఒక కలవరి టెంపుల్ గా, అది ఒక ఉన్నతమైన స్థలముగా ప్రజలకు కనబడతా ఉంది. ప్రజలకి, క్రైస్తవ సమాజానికి ఇప్పుడు ఈ కలవరి టెంపుల్, హోసన్నా మినిస్ట్రీస్, లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి కదా. ఏమండి? క్రైస్ట్ టెంపుల్, లేకపోతే ఆ టెంపుల్, ఈ టెంపుల్, ఎన్ని టెంపుల్ ఉన్నాయి ఈ లోకములో? క్రైస్తవ సంస్థలు ఏవైతే ఉన్నతమైన స్థలములుగా పిలబడుతున్నాయో ఆ ఉన్నతమైన స్థలాన్ని ఒక్కొక్క దాన్ని తొక్కుకుంటా ప్రియులారా, వాటి యొక్క ఉన్నత స్థలములన్నిటినీ నువ్వేం చేస్తావంటే తొక్కుతావు, కూల్చేస్తావు. ఈరోజు ప్రతి డినామినేషన్, ప్రతి సంస్థ మన కాళ్ళ కిందకి రావాల్సింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎంటే మెసేజ్ కావచ్చు, లేకపోతే ఇంకో మెసేజ్ కావచ్చు, లేకపోతే ఇంకో మెసేజ్ కావచ్చు. అది ఏ మెసేజ్ అయినా సరే క్రీస్తు థామస్ యొక్క వర్తమానం కాళ్ళ కిందకి రావాల్సింది. ఏదైనా సరే ఆ నామం కిందకి రావాల్సింది. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామాన్ని వాళ్ళు ధరించాల్సిందే. ప్రతి ఒక్కరు ఆయనే ప్రభువు, ఆయనే రాజులకు రాజు అని ప్రతి నాలుగు ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల్సిందే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉన్నతమైన ప్రతి స్థలాన్ని తొక్కి ఆయన పాదముల కింద దగ్గరికి తీసుకొని రావాల్సిందే. అది దీని యొక్క అర్థం. ఈరోజు ఇశ్రాయేలు ముందు ప్రతి మోకాలు వంగాల్సిందే, శరీర సంబంధంగా కూడా. దేవుడు ఆ స్థితిలోనికి ఇజ్రాయెల్ను తీసుకుని వచ్చేసాడు. ఆయన ఇజ్రాయెల్ ముందు ఏది కూడా నిలబడలేదు. ఇజ్రాయెల్కు సలాం కొట్టాల్సింది ఏ దేశమైనా సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున అదే వధువును కూడా వధువుకి సలాం కొట్టాల్సిందే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వధువుకు నమస్కారం చేయాల్సిందే, వధువుకు దండం పెట్టాల్సిందే. ఈ రోజు వధువు యొక్క కాళ్ళకు మొక్కాల్సిందే. ప్రతి మోకాళ్ళు, ప్రతి నాలుక క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని క్రీస్తు ఆ యొక్క వధువు
కాళ్ళ దగ్గరకు వచ్చి మ్రొక్కి ఒప్పుకొని తీరాలన్నమాట. అది ఉన్నతమైన స్థలంలో తొక్కడం అంటే అది ప్రతి ఉన్నతమైన స్థలం. కలవరి టెంపుల్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఓ క్రీస్తు ఆయన యొక్క వధువుకి నమస్కారం చేసి వందనము చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు ఆ యొక్క పేరు మీద జకరియా భార్య ఎలిజబెత్ మరియమ్మ దగ్గరకు వచ్చి ఏం చేసింది, వందనము చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలిజబెత్ మరియ దగ్గరకు వచ్చి ఏ విధంగా అయితే ఆ వందనము చేసి ఆమెకు మొక్కింది. ఒక విధంగా చెప్పాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మొక్కిందో తెలుసా? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెంతో సంతోషం అని చెప్తున్నామే అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 39. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం చదవండి. ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశంలో నుండి కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేది బిగ్గరగా ఇట్టను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, గర్భఫలం ఆశీర్వాదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రార్థించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిను పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసెను. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ మరియా ఎప్పుడైతే ఆ యొక్క ఎలిజబెత్ దగ్గరకు వచ్చిందో, ఆ శుభవార్త ఏమిటో చెప్పిందో, వెంటనే ప్రియులారా ఆమెకు వందనం చేసిందంట. ఎవరు వందనం చేశారు అంటే ఎలిజబెత్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వందనము చేసింది. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు సంతోషకరంగా ఉందని చెప్పి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ శుభవచనము వినగానే ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు గంతులు వేసిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ యొక్క ప్రభువుని ఆ ఎలిజబెత్ లో ఉన్నటువంటి ఆ గర్భము ఆ శిశువు ఆ పుట్టబోయేవాడు రాజు అని చెప్పి గ్రహించింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రియులారా వెంటనే ఆయనకు వందనం చేసి, కానీ ఆయనకు అక్కడ గర్భం, నాకు తెలిసి గర్భంలో ఆయన మోకరించి ఆయనకు మొక్కుంటాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి గర్భంలో ఉన్న సంగతి మనకు తెలియదు కదా. గంతులు వేసి గర్భంలో ఉన్న వ్యక్తి గంతులు ఎట్టేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే గంతులు వేసినప్పుడు ఖచ్చితంగా మోకరించి ప్రార్థించుంటాడు అక్కడ యోహాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను ఆ శుభవచనం పడగానే ఆ గర్భంలో ఉన్న ఆ శిశువు ఏం చేసిందంట, గంతులు వేసింది. గంతులు వేసిందంటే ఎగిరింది, ఒక విధంగా నాట్యం చేసింది. అంతే కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి గంతులు వేసినప్పుడు మోకరించి ప్రార్థన కూడా చేసి ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి, ప్రతి డినామినేషన్, ఈ ప్రపంచంలో ఎన్ని డినామినేషన్లు, మన ఆంధ్రాలో ఉన్న ప్రతి డినామినేషన్, కలవర్ టెంపుల్ కావచ్చు, లేకపోతే హోసన టెంపుల్ కావచ్చు, హోసన మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకా ఏవో రకరకాలు ఉన్నాయి, బైబిల్ మిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు ప్రియులారా, వారందరూ కూడా వచ్చి మనకు వందనం చేయాల్సింది. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామంలో వాళ్ళు మోకాలు వంగాల్సిందే. ప్రతి నాలుగు కూడా వాళ్ళు బ్రహ్మే దేవుడిని ఒప్పుకోవాల్సిందే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ ఇశ్రాయేలును చూసి ఇదిగో ప్రజలు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. మోషే అంటున్నాడు ఈ మాట అంటున్నది ఎవరో కాదు, మోషే అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం. ఈరోజు ప్రియులారా గమనించండి, ప్రతి డినామినేషన్ అంటది, ఓ వధువా ఇదిగో నీ భాగ్యము ఎంతో గొప్పది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ ఒక రోజు ఒక దినాన మోషేను డినామినేషన్ కూడా పోల్చాడు ఆయన తన వర్తమానాల్లో. మోషేను
ఆయన డినామినేషన్ కూడా పోల్చాడు. ఆయన ఎందుకు పోల్చాడు అని అంటే ఆయన కొన్ని కార్యాలు ఆ విధంగా జరిగాయి మోషేను. ఆ కార్యాలను బట్టి ఆయన మోషేను డినామినేషన్లకు సూచనగా పోల్చాడు ఆయన. కనుక ఈ రోజున ప్రియులారు గమనించండి, ప్రతి డినామినేషన్ ఏదైతే ఉన్నదో ఆ డినామినేషన్ అన్నీ కూడా వచ్చి వధువుతో ఆ మాట అంటున్నాయి. ఆ యొక్క చూడండి పరమగీతాల్లో కదా ఆయన అంటున్నాడు కదా, నేను నల్లని దానిని అయినను సౌందర్యవంతుడు. ఓ యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానిని అయినను నన్ను చిన్న చూపు చూడకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ప్రతి డినామినేషన్ వధువుని ఏమంటుందో తెలుసా? ప్రతి డినామినేషన్ వధువుని ఏమంటుందో తెలుసా? ఓ వధువా నిన్ను పోలినవాడు, ఓ వధువా నీ భాగ్యము ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేపు మిమ్మల్ని కూడా అంటారు ఈ ప్రాంతం, మిమ్మల్ని కూడా అంటారు ఈ ప్రాంతం, మిమ్మల్ని చూసి అంటారు, ఓ విక్రపాలు నీ భాగ్యము ఎంత గొప్పది, నీ కుటుంబం ఎంత గొప్పది, మిమ్మల్ని రక్షించిన ప్రణహాము విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు వధువును పోలినది ఈ ప్రపంచములో ఏది కూడా లేదు. ఆ రోజు ఇజ్రాయేలును పోలినది ఏదీ లేదు. ఈ రోజు ప్రియులారా గమనించండి, వధువును పోలినది ఈ ప్రపంచం మీద ఏది కూడా లేదు. వధువును పోలినది, వధువులో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏ డినామినేషన్ లో లేవు. వధువులో ఉన్న వాక్యము ఏ డినామినేషన్ లో లేదు. వధువులో ఉన్న పరిశుద్ధత ఏ డినామినేషన్ లో లేదు. వధువులో ఉన్నటువంటి సంపూర్ణత ఏ డినామినేషన్ లో లేదు. అందుకనే ఓ వధువా నీ భాగ్యము ఎంత గొప్పది, ప్రణహాము విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు, మిమ్మల్ని పోలినవాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనంతుడు, ఆయన వాక్యము అనంతమైన వాక్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన జీవం గల దేవుడు, ఆయన వధువు కూడా జీవం కలిగినది. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నది, మారని దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ఒక అతి స్వల్పమైనది, చిన్నది, తిప్పి కొడితే ఆ రోజుల్లోనే అంత తక్కువ జనాభా ఉన్న ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నారు ఆ రోజు అని అంటే ఒక 20 లక్షల మంది. ఆ రోజు కాలి బలం చేత ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది ఎంతమంది? 20 లక్షల మంది. 20 లక్షల మంది జనాభా. ఐగుప్తులు ఎంతమంది ఉన్నారు? అంతకంటే ఇంకా బలమైన సైన్యం. 20 లక్షల జనాభాలో ప్రియులారా ఒక్కొక్క దేశాన్ని ఓడించుకుంటూ ముందుకెళ్ళిపోయింది. ఈరోజు ప్రపంచంలో ఎంత జనాభా ఉన్నారు? అంత జనాభాన్ని 700 మంది గర్వం దొక్కుతా పోతాం. అతి స్వల్ప సంఖ్య 700 మంది అంటే ఎంతమంది? అసలు ఎంత, అసలు అది మనం ఊహించలేదన్నమాట, చెప్పుకోవడానికి కూడా లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత కానీ ప్రపంచాన్ని జయించబోతుంది. ప్రతి డినామినేషన్ కోలగొట్టబోతుంది, ప్రతి డినామినేషన్ జయించగలుగుతుంది. ఆ శక్తి సామర్థ్యమును దేవుడు ఈ రోజున వధువులో పెట్టాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదామమ్మా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నాయన, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇదిగో యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ఓ వధువా నీ భాగ్యం ఎంత గొప్పది. ప్రణహాము విమోచించిన నిన్ను పోలిన వాడేవాడు. నిజంగా ఈ చివరి దినాల్లో ప్రభువా ఒక గొప్ప సందేశాన్ని క్రీస్తు థామస్ను వధువు కోసం క్రీస్తు థామస్ని ఈ లోకంలోకి పంపించి సకల మర్మాలు బయలుపరిచి, నీ కొత్త నామాన్ని బయలుపరిచి, రాకడను బయలుపరిచి, తండ్రి ఈ దినాన పరిపూర్ణంగా నీ వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి ఒక గొప్ప జీవితాలు నాయన మీరు మాకు అనుగ్రహించారు. ఈ లోకంలో ప్రభువా ఇంతకంటే శ్రేష్టమైనది ఇంకేముంది ప్రభువా, ఇంతకంటే ధన్యకరమైనది ఏమున్నది, ఇంతకంటే గొప్పది ఏమున్నది ప్రభువా. కనుక నాయన
నీ ఉంటే మాకు చాలు నా తండ్రి. ఈ జీవితాలకు ప్రభువా, ఈ లోకముల నుండి మేము సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా నాయన ఈ రీతిగానే మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని కనపరుస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి, ఆప్యాయతలు కలిగి, అనురాగము కలిగి మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను దయచేయండి. దయము నా ప్రభువా, ఎంత దూరి గలిబిలి చేసినప్పటికీ ప్రభువా వాటన్నిటిని కూడా ప్రభువా మేము నాయన సమాధానముతో ఎదుర్కొనే కృపను మీరు మాకు దయచేయండి. అటు జ్ఞానము దయచేయండి ప్రభువా, అటు వివేకము దయచేయండి ప్రభువా. నీ వాక్యం ముందు నాయన మేము నిలబడి నిత్యము కూడా నీ వాక్యాన్ని సరిచూసుకుంటూ నాయన మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి పొరపాట్లు కూడా నాయన మేము సరి చేసుకునే కృపను నాయన మీరు మాకు అనుగ్రహించండి. అన్ని విషయాలని కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమ నాయన మా ప్రియులు నాయన నీ కుమారుడు ప్రభువ విక్రపాలను సిస్టర్ ప్రభువ నాయన అదుగు నాయన సుగంధని సిస్టర్ను ప్రభువ వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు షేబాను స్పందనను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. ఈ చివరి దినాల్లో నీ వాక్యం యొక్క సంపూర్ణతలోనికి నాయన పరిపూర్ణతలోని ప్రభువ నీ బిడ్డను మీరు తీసుకుని వచ్చారు ప్రభువ. భూమికి పునాదులు వేయబడక మునిపే నీ ఆలోచనలో ఒక చిన్న కుటుంబాన్ని నుంచి నాయన నీ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాసిన ఈ చివరి దినములలో ఆ చిన్న కుటుంబాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చి ప్రభువా నిత్యము జీవించేటువంటి నీ నిత్యమైన నామమైన బ్రహ్మ క్రీస్తు యొక్క నామమును ఆ చిన్న కుటుంబానికి అనుగ్రహించి ప్రభువా నిత్యము జీవించేటువంటి నీ నిత్యమైన నామమైన బ్రహ్మ క్రీస్తు యొక్క నామంలో ఆ చిన్న కుటుంబమైన వారునైన నిత్యము కూడా నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు, నీ నామమును ప్రభు మహిమపరచుటకు నా తండ్రి వారికి ఇచ్చిన గొప్ప జీవితాల బట్టి మీకు స్తోత్రము చేస్తున్నాను. చిన్న కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ ముతుకూరు పట్టణంలో ప్రభు నాయనాదుగు నా తండ్రి ఆ కుటుంబం ముందు నాయన ఏది కూడా నిలబడడానికి వీల్లేదు ప్రభు. ప్రతి మోకాలు, ప్రతి నాలుకనైనా విక్రపాలు ఏ దేవుడైతే స్తుతిస్తున్నారో, ఏ దేవుడైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు ప్రభు వారందరూ కూడా నాయన ఆ నామములు ఆరాధించబోతున్నారు ప్రభు. వాటి స్థితిలోనికి వాళ్ళు తీసుకొని రాబోతున్నారు ప్రభు. అటు గొప్ప స్థితిలోనికి నాయన నీ బిడ్డలను ఆయన మీరు ఉంచారు ప్రభు. అందరిని బట్టి మీకు వందనాలు. మరలా మేమందరం కూడా నాయన నీ కుమారుని యొక్క కుటుంబంలో చేరి నేను స్తుతించి, నేను గణపరిచి, నేను ఆరాధించే పర్యంతరం వరకు కూడా ఈ కుటుంబాన్ని మమ్మల్ని అందరిని కూడా క్షేమంగా ఉంచి మీరు మహిమ పొందాలి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము అనే సర్వశక్తి కలిగినాము ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah. Hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభు స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధులను స్తుతించు. నా ప్రాణమా ప్రభు స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకరు. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఈ ముతుకూరు పట్టణంలో ఉన్నటువంటి నాయన విక్రపాలు కుటుంబముకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా. వందనాలు బ్రదర్, ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.